ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి, కానీ మీకు ఒక నిజం తెలుసా? లక్ష్మీనరసింహ స్వామి అవతారంలో ఒక భయంకరమైన రహస్యం ఉంది. హిరణ్యకశిపుడు అనే అసురుడు ఒక వరం పొందాడు. అతన్ని మనిషి చంపలేడు, జంతువు చంపలేడు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు, ఆయుధంతో కాదు. ఇది విన్నప్పుడు అందరికీ ఒకే అనిపించింది. అతన్ని ఎవరూ చంపలేరు. కాని అక్కడే విష్ణువు ఒక అద్భుతమైన మార్గం చూపించాడు. అతను మనిషి కాదు, జంతువు కాదు. అతను సింహం కాదు, మనిషి కాదు. అతను నరసింహుడు. సాయంత్రం సమయం, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి గడప మీద, లోపల కాదు, బయట కాదు, ఆయుధం కాదు, తన గోర్లతోనే. అక్కడే హిరణ్యకశిపుడి అంతం జరిగింది. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ఒక మెసేజ్. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, ధర్మానికి ఎదురు నిలబడితే, దానికి సమాధానం తప్పకుండా వస్తుంది. ఇంకా ఒక విషయానికి చాలా మందికి తెలియదు. నరసింహ స్వామి అవతారం వచ్చినప్పుడు, ఆయన కోపం అంత ఎక్కువగా ఉంది. ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయారు. అప్పుడే చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు మాత్రమే ముందుకు వెళ్ళాడు. భయపడకుండా, నమ్మకంతో. ఆ భక్తిని చూసి, ఆ భయంకరమైన నరసింహుడు కూడా శాంతించాడు. అక్కడే అసలు సత్యం ఉంది. శక్తి కన్నా గొప్పది భక్తి. భయం కన్నా గొప్పది నమ్మకం. నరసింహ స్వామి మనకు నేర్పింది ఇదే. దేవుడు ఎప్పుడూ మన కోసం ఒక మార్గం సిద్ధం చేస్తాడు. మన విశ్వాసం నిజంగా ఉంటే,